కాయగూరలు అంటే రోజు రెగ్యులర్గా రొటీన్ లైఫ్లో తినాలి అంటే బోర్ వస్తూ ఉంటుంది. సో అలా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు మనము వీక్లీ వన్స్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉండని వారు, రెగ్యులర్గా తినలేవని వారు నాన్ వెజ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ. బట్ ఈ కాయ అనేది అందరికీ నచ్చదు, చేదుగా ఉంటుంది అనుకుంటారు కాకరకాయలు. కానీ దీనిని మనము ఎలాంటి చేదు లేకుండా ఎంతో టేస్టీగా చేపల ముక్కల ఫ్రై ఏ విధంగా టేస్టీగా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకునేటువంటి విధానము ఈరోజు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. సో ఇలా కాకరకాయ ముక్కలు శుభ్రంగా మనం క్లీన్ చేసిన తర్వాత 1/3 కానీ 1/4 కానీ ఇలా కట్ చేసుకోవాలి కాకరకాయ సైజుని బట్టి. సో ఇలా కట్ చేసిన దీనిలో మనము ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఊర్లలో ఇంకా కాసేటువంటి కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఊరి నుండి వచ్చినటువంటి కాయలు. కాకపోతే నేను వీడియో చేయలేకపోయాను ఊరిలో కాకర తీగ ఎలా ఉంది, కాయలు ఎలా వచ్చాయి అనేసి. సో అలా తెచ్చినటువంటి కాకరకాయలు ఇవి. ఇలా ముక్కలుగా కట్ చేసిన వీటిని వాటర్ మునిగే వరకు ఉంచేసి దీనిలో క్రిస్టల్ సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఉంచితే పూర్తిగా ఉడికించాలి. అంటే దాదాపుగా 75 to 80% వరకు ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏంటంటే కెమెరా నేను సైడ్ డైరెక్షన్లో ఉంచడం వల్ల మీకు చేసేటువంటి ఈ వీడియో మీకు ప్రాపర్గా అనిపించడం లేదు. అంటే లెఫ్ట్ సైడ్ రైట్కి వచ్చింది, రైట్ సైడ్ లెఫ్ట్కి వచ్చింది. కెమెరా బై మిస్టేక్లో అలా సెటిల్ చేయడం వల్ల. సో దయచేసి ఎక్స్క్యూజ్ చేయగలరు. సో ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా 75% వరకు ఉడికించుకున్నామన్నమాట. అంటే మ్యాక్సిమం 80% వరకు ఉడికిపోయాయి. సో ఉడికినటువంటి కాకరకాయలను మనము సపరేట్ చేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా మనము వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువగా స్పైసీగా తినేవారు ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి కారం ఎక్కువగా తినరు కాబట్టి దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనము కాకరకాయని వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల జలుబు, దగ్గు అన్నిటికీ కూడా ఇది చాలా రెమెడీగా పనిచేస్తుందన్నమాట. సో ఈ కాకరకాయ వెల్లుల్లి కారానికి మనము కావలసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్, కారం తీసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ తీసుకోవాలి. మిక్సీలో దాన్ని పొడిగా జస్ట్ ఒక రౌండ్ అంటే చాలు. అది మొత్తం మెత్తగా ఉండకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన ఉంచినాక ఉడికించినటువంటి ఈ కాకరకాయ ముక్కలు ఈరోపు చల్లారిపోయాయి కదా. సో ఈ ముక్కలలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా మనము ఒక స్పూన్ తోటి మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం శుభ్రంగా చేసుకున్నటువంటి ఈ కాకరకాయలను సపరేట్గా ఉంచిన తర్వాత మనం ముందుగా ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఆ కారాన్ని దీనిలో తురుముకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనము ఉల్లిగడ్డ యాడ్ చేయలేదు. ఇంకా ఏంటంటే వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మనము ఆయిల్లో మగ్గనిస్తాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క పీస్ తీసుకుంటే రైస్ మొత్తానికి సరిపడే విధంగా ఉంటుంది. మీరు కారం ఎక్కువగా తినాలి అనుకునేవారు వెల్లుల్లి కారాన్ని కొంచెం ఎక్కువగా తురుముకోవచ్చు. మీ స్పైసెస్ని బట్టి, తినే విధానాన్ని బట్టి మాత్రమే. సో ఇలా అన్నిటిలో ఇలా తురుముకున్నాక వెల్లుల్లి కారము కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని కూడా అలాగే ఉంచాలి. అది వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకు బాణలిలో ఆయిల్ వేడిన తర్వాత నూనె మాత్రము మామూలుగా సరిపోతుంది, పెద్దగా అవసరం లేదు. కర్రీకి పట్టేంత ఆయిల్ కూడా పట్టదు, చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అయిపోయినా కానీ మనకి ఆయిల్గా ఉంటుంది. అందరూ ఆయిల్ తినరు కాబట్టి అది ఆప్షనల్ మాత్రమే. సో ఇలా ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనము ముక్కలని పూర్తిగా స్విమ్లో ఉంచేసి చాలాసేపు, అంటే దాదాపుగా ఒక 30 to 45 minutes వరకు ఇది స్విమ్లోనే లో ఫ్లేమ్లో ఇది మగ్గుతూ ఉండాలన్నమాట. మెల్లిగా కదుపుతూ ఉండాలి. ఇది అడుగు పట్టకుండా ఆయిల్ మొత్తము కూడా దీనిలోకి సింక్ అయ్యే విధంగా, చక్కగా ఫ్రై అయ్యే విధంగా
తక్కువ ఆయిల్ తోటి. ఆయిల్ ఎక్కువగా వేస్తే ఫ్రై కర్రీస్కి అందరికీ నచ్చదు. సో ఇది ఫ్రై కర్రీ లాగా కాబట్టి ఆయిల్ తక్కువ క్వాంటిటీతోనే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఇది ఒక ప్లస్ పాయింట్. సో ఇంట్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అంటారు కాబట్టి నేను చాలా తక్కువ ఆయిల్తో ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా ఎవ్రీ 2 మినిట్స్కి దీన్ని మగ్గబెడుతూ ఇలా కదుపుతూ ఉండాలి. మెల్లిగా కదపడం వల్ల అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా మనము దాదాపుగా దీన్ని 35 to 40 మినిట్స్ వరకు స్లోగా మనము దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ ఆ పీసెస్ లోపలికి వెళ్ళి ఆ వెల్లుల్లి కారం కూడా ఉడికే విధంగా ఆయిల్లో మనము మెల్లిగా ఉన్న ఆయిల్లోనే కదుపుతూ ఉండాలి. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో మెల్లిగా మగ్గిపోయి చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఈ కాకరకాయ పీస్ కూడా లోపల భాగము ఆయిల్ పట్టేసి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా మెల్లిగా మనము కదుపుతూ ఉండాలి. ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కాకరకాయ వెల్లుల్లి కారము ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ స్టైల్లోనే చేసుకోవాలి అంటారు. యాక్చువల్లీ వీడియో అనేది సైడ్ కెమెరా ఉన్నది కాబట్టి మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు. అయినా కానీ చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ప్రాసెస్ మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి. వంట రాని వాళ్ళకి, కాకరకాయ తినలేని వారికి కూడా ఇది చాలా టేస్టీగా తినగలుగుతారు. ఇంకా కాకరకాయ అనేది ఎక్కువగా మధుమేహానికి ఎంతో బెనిఫిట్ని ఇస్తుంది కదా. సో కాకరకాయ రసం తాగడం కానివ్వండి, కాకరకాయతో ఎన్నో రకాల కర్రీస్ చేసుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, ఇలా ఫ్రై చేసుకోవచ్చు, టొమాటో కాకరకాయ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీస్. ఇంకా బెల్లం యాడ్ చేసి చింతపండుతో మనము కాకరకాయ పులుసు కూడా పెడతాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మధుమేహానికి కానివ్వండి, ప్రతి అనారోగ్యానికి, జ్వరానికి కానివ్వండి కాకరకాయ ఎంతో హెల్త్ బెనిఫిట్స్ని తీసుకొస్తుంది. సో ఇలా ఇవి మగ్గుతున్న టైంలో ముందుగా తర్వాత ఇవి మగ్గినాక మ్యాక్సిమము శనగపప్పు, మినపప్పు సైడ్కి కాకరకాయ ముక్కలు అనేసి వాటిని ఇప్పుడు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు లైట్గా ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు పసుపు యాడ్ చేసాం కాబట్టి అలా అవన్నీ ఫ్రై అయిన తర్వాత చక్కగా ఇప్పుడు మనము ముందుగా ఇందులో తురిమినటువంటి వెల్లుల్లి కారము మనకి ఎక్స్ట్రాగా మిగిలింది కదా, ఆ కారాన్ని మనము పైన అప్లై చేసుకుంటే కొంచెము కారంగా ఉంటుంది. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకునేవారు, తినేవారు ఇంకా కాస్త ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. మాకు మాత్రం ఈ క్వాంటిటీలో సరిపోతుంది. వీలుంటే లాస్ట్లో ఫైనల్లో ఒక నిమ్మకాయ ముక్క కూడా రసము యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మాత్రము చేదు అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా నచ్చి మెచ్చే విధంగా ఈ కాకరకాయ రెసిపీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలా వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను ఇంకా మీ సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో దయచేసి మన వీడియోస్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయగలరు. మీరు ప్రిపేర్ చేసుకోండి. కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మాత్రము కామెంట్ చేయండి. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందనేసి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ మరలో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.